శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి అన్ని రంగాల వారికి డిసెంబర్ నెలలో యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు తిరిగి ఉండదు. ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో తిరుగులేని విధంగా లాభాలు పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవహార జయం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య లాభం ఉంటుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ధనానికి లోటు ఉండదు. అవసరానికి ఎప్పుడు ధనం చేతిలో ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. హుషారుగా ఉంటూ ఉంటారు. వాహన మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. అంటే పాత బండి అమ్మి కొత్త బండి కొనుక్కోవటం, లేదా పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కోవటం, ఇలాంటివి చేసే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సాంఘికంగా ఉన్నత స్థాయి ఏర్పడుతుంది. ఉన్నత స్థితి ఉంటుంది. గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడి బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం కలుగుతుంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని కర్కాటక రాశి వాళ్ళకి సంతానం కలిగే సూచనలోనే, సంతానం ఉన్నవాళ్ళైతే సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. దాంపత్యంలో విభేదాభిప్రాయాలు ఏవి కూడా ఉండవు. అలాగే అధికారులను కలుసుకుంటారు. కీలకమైన చర్చలు చేసి మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనులు ఏవి కూడా ఉండవు. గతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ డిసెంబర్ నెలలో తొలగిపోయి జీవితం చక్కగా, హాయిగా, సాఫీగా కొనసాగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ నెల మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 3, 5, 12, 14, 18, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 7, 10, 16, 20, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు డిసెంబర్ నెల మొత్తం కూడా కనకధారా స్తోత్రం, లేదా శ్రీ సూక్తం, లేదా అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.